నువ్వు చంపలేవు, ఎందుకంటే నన్ను కాల్చిన మరో క్షణంలోనే నువ్వు చస్తావు కాబట్టి. నేను మరణం చచ్చిన మనిషినిరా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావుంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్నా ఇది కుక్కవి. భయపడు, నేను ఇప్పుడే చంపను. నువ్వు అంత సునాయాసంగా సుఖంగా చావడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వదిలేస్తున్నా. చిరు, డాన్స్ డైలాగ్స్ చించేసినవయ్యా. డాన్స్ లో మించిన వాళ్ళు ఎవ్వరు లేరయ్యా. పళ్ళతోటి పొలతోటి పాటలు చేయడం అంటే మీకు సాధ్యం గురించి. ఆ గురూజీ నాకు చిన్న డౌట్, ఆ బొడ్డు మీద పండు వేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది గురూజీ? మనం తీసేది ముగ్గురు మనగాలి సినిమా. దీంట్లో ఒక చిరంజీవి కాదు, ముగ్గురు చిరంజీవులు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయిపోతుంది చిరు. థ్యాంక్ యూ గురూజీ. ఎందుకంటే నా తమ్ముడు నాగా బాబు ఎక్కడా? ఇప్పుడు నాగబాబు మీకు తమ్ముడే కాదు, మన సినిమా ప్రొడ్యూసర్ కూడా. అన్నయ్య, హాయ్. రేపటి ప్యాచ్ వర్క్ షూట్ కి అంతా రెడీ చేసేసాను సార్. నిజంగానే మీ తమ్ముడు చాలా గ్రేట్ అయ్యా. ఎంతో అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ల కన్నా పర్ఫెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రూపాయిని ఆశీతూచి ఖర్చు పెడుతున్నాడయ్యా. గురూజీ నా తమ్ముడు అంటే ఏమనుకున్నారయ్యా? నా తమ్ముడు జమ్స్ అండి, జమ్స్. కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి తీసుకురావచ్చుగా. గురూజీ తనకి బాగా సిగ్గు మొహమాటం, తను చేయలేడు గురూజీ. అలా ఉన్న వాళ్ళే ఇండస్ట్రీని ఏలేస్తారు. కళ్యాణ్ గారికి ఇండస్ట్రీకి వస్తే పెద్ద స్టార్ అయిపోతాడయ్యా. చూద్దాంలే గురూజీ, వాడు ఏమనుకుంటున్నాడో. నాగబాబు, నేను డబ్బింగ్కి వెళ్ళా, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ కావాల్సిన వాడిని చూసుకో. మా సురేఖ. ఏమండి, భోజనం చేస్తారా? నేను ఇప్పుడే చేయని తర్వాత వస్తాను. ఏమండి, అత్తయ్య గారు మీకెంతో ఇష్టమని చిన్న చేపలు చింత చిగురు కూర చేసి పంపించారు. అమ్మ చేసామంటే చెప్పండి. మన కళ్యాణ్ కూడా సినిమాలోకి వస్తే బాగుంటుందండి. నీకు తెలుసు కదా, వాడికి బాగా సిగ్గు మొహమాటం. కొత్త వాళ్ళంటేనే తనకి ఏదో, తను చేయలేడు. కళ్యాణ్ సినిమాలో చేయడానికి నేను ఒప్పిస్తానండి. తను ఒప్పుకుంటే తనకి అన్నగా కాదు, తనకి నాన్నగా సంతోషించేది నేనే కదా. నేను తనకి వదినలా కాదు, అమ్మలా అడుగుతాను. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. సరే అయితే. చరణ్ డాన్స్ సొరగొడుతున్నారా? చాలా బాగా చేస్తున్నావు. నువ్వు కన్ఫర్మ్ గా మనం మెగా స్టార్ అవుతారా? అరే చరణ్, నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయా? దాచుకున్న నా పాకెట్ మనీ ఉన్నాయిగా. అవి నువ్వు దాచుకుంటే అలాగే ఉంటారా? అదే నాకు ఇవ్వు, నీ కొట్టితో సహా ఇస్తా. అప్పుడు నీ డబ్బులు అవుతాయి. అయితే ఈ డబ్బులు తీసుకో బాబాయ్, నాకు వడ్డీ వేసి ఇవ్వాలి. లెక్క పెట్టుకో. మనలో మన లెక్కలేట్రా. ఏంటి కళ్యాణ్, చరణ్ ఏవో లెక్కలు అంటున్నాడు? ఏం లేదమ్మా, మన చరణ్ గడికి లెక్కల్లో ఏవో డౌట్లు ఉంటే అవి క్లారిఫై చేస్తున్నా. అబ్బా, నువ్వా? మీ అన్నయ్యలాగా నువ్వు కూడా సినిమాలో యాక్టింగ్ చేయొచ్చు కదా. ఏమన్నా జోకులు ఎట్లా కదా? ఇందులో జోకేముంది? నేను యాక్టింగ్ చేయడం ఏంటన్నా? అయినా ఒకసారి ప్రయత్నిస్తే కదా తెలుస్తుంది నువ్వు చేయగలవో లేవో అనేది. నాకు యాక్టింగ్ సెట్ కాదు, అంతేకాకుండా నా ఆశయం కూడా వేరు. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు 10 ఏళ్ల పిల్లవాడివి, అందుకే నేను నిన్ను మర్దిలా కాదు, నా పెద్ద కొడుకులా చూశాను. నీ గురించి నాకు తెలీదా? నీ దగ్గర డబ్బులు ఉంటే లేని వానికి ఇచ్చేస్తావు, అన్యాయాన్ని చూస్తే ఆవేశపడతావు, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలనుకుంటావు. మరి నా గురించి తెలిసి కూడా ఎందుకన్నా నన్ను యాక్టింగ్ చేయమంటావు? జనాలకి సాయం చేయి, అన్యాయాన్ని ప్రశ్నించు. ఇవన్నీ నువ్వు సాధించిన తర్వాత చేయి. ఎందుకంటే సామాన్యుడు మాట్లాడితే మాట అవుతుంది, అదే సాధించినోడు మాట్లాడితే శాసనం అవుతుంది. నీ మాట శాసనం అవ్వాలంటే నువ్వేదోటి సాధించాలి కళ్యాణ్. అది కాదు వదనా. కళ్యాణ్, నేను నీ వదినలా కాదు, అమ్మలా చెప్తున్నాను. సినిమాల్లో చేయి. సరే వదనా. తింగరు పుచ్చి 4-5 కార్లు పంపితే ఏం థ్రిల్లింగ్ ఉంటది? ఈ చేతి మీద వరుసగా 25 కార్లు పంపించు. దేవుడి దిగొచ్చి నీకు సంధి కావాలా, నీ ప్రాణం కావాలంటే నాకు సంధి కావాలని అంటాను డాడీ. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ.
లేదు సార్, కళ్యాణ్ గారి డేట్స్ 4 years ఖాళీ లేదు సార్. అయ్యో కష్టం కష్టం సార్. భోంచేద్దురు కానీ రండి. నాకు ఆకలిగా లేదు పద్మ. మీరు అలా బాధపడకండి, పోయింది డబ్బే కదా, మనం తిరిగి మళ్ళీ సంపాదిద్దాం. రేపటి నుండి నా జీవితం ఏంటి నాకే అర్థం కావట్లేదు. సినిమాలో నష్టం వచ్చింది, ఉన్నది మొత్తం పోయింది. రేపటి నుండి ఓడిపోయిన తండ్రి ముఖం నా పిల్లలకి ఎలా చూపించాలి? మీరు అలా బాధపడకండి, మీరు మన పిల్లల్ని మంచి లైఫ్ ఇచ్చారు, మీకు మేము తోడుకుంటాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి. రండి భోంచేదురు. ఈ కష్టాలు తీరాలంటే ఇక ఆ దేవుడే దిగి రావాలి. అనియా, నా మొత్తం తెలిసింది, నువ్వంతా మర్చిపో. ఇది తీసుకో, ఇంకా ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చే. కళ్యాణ్ అది అనియా, నేను సంపాదించింది మీకు అవసరం పడకపోతే ఇంక నేను సంపాదించింది ఎందుకనియా? ఇదిగో ఇది తీసుకో, మీకు మేమంతా ఉన్నాం కదా. సరేనా, ఉంటాను. నాగబాబు, నాగబాబు, అన్నయ్య ఇంత జరిగా కూడా నాకు విషయం చెప్పకుండా ఎలా ఉన్నావురా? నువ్వేం టెన్షన్ పడకరా, మొత్తం నేను చూసుకుంటాను. ఇదిగో ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చారా? అన్నయ్య అది చిన్నప్పుడు నీ ఖాళీ దెబ్బ తగిలితేనే తట్టుకోలేను నేను, ఇప్పుడు నీకు ఎదురు దెబ్బ తగిలితే ఎలా తట్టుకోగలను అనుకున్నావురా? నేను సంపాదించిందంతా మీకు అవసరం లేకపోతే ఇంకా నేను సంపాదించేది దేనికిరా? నువ్వే కంగారు పడుకు, నీకు అన్నయ్య ఉన్నారా? అన్నయ్య ఆయన తమ్ముడు జెమ్స్ అండి, జెమ్స్. నాగబాబు, ఎలా ఉన్నావు? బాగుండ్రా. నీకేంట్రా, మీ అన్న మెగాస్టార్, మీ తమ్ముడు పవర్ స్టార్. ఒరే, వాళ్ళ డేట్లు తీసుకొని సినిమాలు చేస్తే చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తారా, దాంతో నువ్వు బాగా సెటిల్ అయిపోవచ్చు కదా. లేకపోతే అన్న చాటు తమ్ముడిలా, తమ్ముడు చాటు అన్నలా ఉంటావంటారు. నాకు నాగబాబు అని పేరు పెట్టింది మా అమ్మ నాన్నైతే నన్ను నాగబాబు పరిచయం చేసింది మాత్రం మా అన్నయ్యరా. నేను నాగబాబు అని చెప్పుకోవడం కన్నా చిరంజీవి తమ్ముడు నాగబాబు అని చెప్పుకోవడంలో చాలా గర్వపడతాను, చాలా సంతోషం పడతారా. నేను సినిమాల వల్ల నష్టపోలేదా, సినిమాలో చేసిన మోసం వల్ల నష్టపోయినా. నేను నమ్మిన వారిని నన్ను మోసం చేసి వెన్నుపోటుపరిచారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం అన్న తమ్ముళ్ళు కొట్టుకొని ఈ రోజుల్లో నాకు కష్టం వస్తే నా అన్న తమ్ముళ్ళు నా కష్టానికి అడ్డంగా నిలబడిపోయారా. అది నా అన్న తమ్ముళ్ళదే. నన్నంటే ఊరుకుంటాను కానీ నా అన్నని, నా తమ్ముని ఎవడైనా ఏమనంటే తాట తీస్తా. సలహాలకేముందిరా, ఫ్రీ కదా. నోరున్న ప్రతి ఒక్కటి చేస్తాడు, అదే సాయం మనసున్న వాడు మాత్రమే చేస్తాడు. ఎలా అనియా, వదినా, నేను వెళ్ళొస్తా. జనాలకి సాయం చేయడానికా, వాళ్ళకి న్యాయం చేయడానికి. నీకు మేము అంతా ఉన్నాం రా, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. తోడుగా వస్తుండ్రా. వద్దన్యా, నేను నడిచేది ముళ్ళదారి. ఆనాడు ధర్మం కోసం అన్న వెంట తమ్ముడు అడవికి వెళ్తే ఈనాడు అన్యాయాన్ని ఎదిరించడానికి వెళ్తున్న ఈ తమ్ముడు వెంట ఈ అన్న వస్తున్నాడు రా. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. చూసావా, వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందనుకుంటా. మన
ఎదురుగా వచ్చి ఎదుర్కొనేంత దమ్ము లేక మన అమ్మని మాట్లాడిపిస్తున్నారా? అలా అనిపించిన ఏ ఒక్కని వదలను. నీకు ముందే చెప్పాను మనం నడిచేది ముళ్ళదారని. ఎంతో మంది తల్లిలు కన్నీరు తొడ్డానికి వెళ్తున్నావు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు ఎత్తని చెప్పిన మా నమ్మ మాట సాక్షిగా చెప్తున్నా, నేను అనుకున్నది సాధిస్తా, నా ప్రజలకు తోడునవుతా. అనియా వాళ్ళు బలుపుతో కొట్టారు, మనం గెలుపుతో కొడదాం, లెక్క సరిపోతుంది. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా, గెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా, దిగులే పడమరుగునా, మొదలే ఇక సమరమా, పడిన పెదరక పద, పరుగే విజయము కదా, ఉరికే చెమటలనలే కదిలెనులే, తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొడవని వేగమే అడుగుల చూపటానికే, మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే, అరుగుల దాహమే కరువిక తేలికాయలే, అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ప్లే హ్యాపెన్. ఎందుకంటే నాకు నిజంగా మళ్ళీ ఆ డే రీలివ్ అయినట్టు అనిపించింది. కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. అంటే కళ్యాణ్ బాబాయ్ చరణ్ నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఇదన్నీ నాకు కూడా తెలియదు. ఐఎమ్ ఆల్సో సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీ. ఎందుకు చామంతి పువ్వు సాంగ్ తో స్టార్ట్ చేశారంటే, ఆ సాంగ్ షూటింగ్ అప్పుడే నేను పుట్టాను అనమాట. మా నాన్న హాస్పిటల్లో సైన్ చేసి పాట షూటింగ్కి వెళ్ళిపోయారు. చామంతి పువ్వా పువ్వా, వాళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్ అందరు బ్రదర్స్ లాగే మిడిల్ బ్రదర్ ఎప్పుడు కొంచెం తేడా అంటారు కదా, మా నాన్న అలాగే కొంచెం డిఫరెంట్. వాళ్ళ ముగ్గురు కూడా బాండింగ్ జస్ట్ లైక్ ఎనీ నార్మల్ బ్రదర్స్. దే ఫైట్, కసురుకుంటారు, మళ్ళీ ముద్దు పెట్టుకుంటారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, లేకపోతే దే స్పెండ్ టైం విత్ ఈచ్ అదర్. ముగ్గురిని చూడడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ 5గురిని చూడడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా అత్తలు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయాజీ చిరంజీవి గారి లాగా లోకేష్ ఎండ్లెస్ అన్నమాట. అంటే ఎక్సలెంట్ తను చేసినటువంటి యాక్టింగ్ అయితే. ఐ లవ్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయనలో ఉన్న రియాలిటీ అండ్ నిజాయితీ ఆయన్ని ఈ రోజు ఇంత పెడస్టల్స్ కి తీసుకెళ్లడం అనేది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. నాగబాబు గారిని నేను ఎప్పుడు ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్, బికాజ్ ఆయన నాకెందుకునో ఎప్పుడు కూడా ధర్మరాజు లాగా కనపడతాడు ఆయన నాకు. అంటే రెండు వైపులా బ్యాలెన్స్ చేయాలి, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే కన్నెత్తి చూసారు అంటే భస్మం అంటాడు. అందరు కూడా ఇక్కడ ఎంతో మంది ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు అయితే హైలైట్, ఫ్యామిలీ డైరెక్టర్. నిజంగానే మాకు అందరికీ కూడా రాఘవేంద్రరావు గారు గురువు గారే. ఆయన బ్లెస్సింగ్స్ తోటే ఇండస్ట్రీలో ఇంకా ఇప్పటి వరకు నేను నిలబడి ఉన్నాం. ఫుల్ ఆఫ్ ద జీ. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత గొప్ప ఫ్యామిలీని ఇంత తక్కువ సమయంలో అద్భుతంగా చూపించారు. ఆల్ ద బెస్ట్. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. మాకు దేవుళ్ళలాగా వాళ్ళ. మన డ్రామా జూనియర్ సీజన్ 7 కి వర్సటైల్ యాక్టర్ ఎవరు ఉన్నాడంటే వాడు హేమానంద్. వాడికి ఏ గెటప్ వేసినా సెట్ అయిపోద్ది. పూర్ణ గారు. Lokesh, Arav and Jashwant. Superb. థ్యాంక్ యూ. Pavan Kalyan guarantee నాకు చాలా ఇష్టం. Please Niharika, next time, any time, give me a chance to take one photo with them. The whole team, all the best. Thank you so much.